హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఈరోజు వీడియో ఏంటంటే మన యూట్యూబ్లో రీయూస్ కంటెంట్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని. నా వీడియోకి నా ఛానల్కి కూడా రీయూస్ కంటెంట్ వచ్చింది. నా ఛానల్ని డిమానిటైజేషన్ చేశారు. ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానల్ని తీసేశారు అనమాట. సో అది ఎందుకు అయింది, నేను చేసిన మిస్టేక్ ఏంది, ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సరే, మీకైతే ఒకసారి నేను వీడియోని అయితే నాకైతే 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సో ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఒకసారి మీరు కూడా చూడండి. అర్న్కు వెళ్తాను. యువర్ ఛానల్ రిమెంబరింగ్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ చూశారు కదా, రీయూస్ కంటెంట్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది మళ్ళా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే నేను ఈ మొత్తం దీన్ని కంప్లీట్ చేయాలన్నమాట. ఇది కంప్లీట్ చేస్తే నా ఛానల్ మళ్ళీ మానిటైజేషన్ అవుతుంది. సో ఇది ఎందుకు వచ్చింది, ఎలా అంటే దీనికి కారణం ఏంటంటే, నేను కొంతమంది యూట్యూబర్లు చెప్పిన మాటలు విని వేరే వాళ్ళ వీడియోని ఎడిట్ చేసి, వేరే వాళ్ళ వీడియోని డౌన్లోడ్ చేసి, వాళ్ళ అకౌంట్ నుంచి ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసి నా ఛానల్లో నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవాడిని. సో దానివల్ల ఏమైందంటే, వాళ్ళ వీడియోస్ని నేను అప్లోడ్ చేసిన కాబట్టి నాకు రీయూస్ కంటెంట్ పడ్డది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన వీడియోని మళ్ళీ డౌన్లోడ్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టేవాడిని. అందువల్ల కూడా నా ఛానల్ని రీయూస్ కంటెంట్ అయిందనమాట. సో మీరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి. ఇంకా ఒకటి, మీరు వేరే వాళ్ళ కంటెంట్ని కానీ వేరే వాళ్ళ వీడియోస్ని కానీ చేసే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారంటే అసలు మీరు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయకండి. ఫ్యూచర్లో మీకు చాలా ఇబ్బంది అవుతుంది. మీకు ఏమన్నా మీరు కూడా ఇలాంటి తప్పు చేయకండి. దీనివల్ల నాకైతే చాలా ఇబ్బంది అయిందనమాట. నేను చాలా రోజుల నుంచి కష్టపడుతున్నా. ఇప్పుడు నా ఛానల్ మళ్ళీ డిమానిటైజేషన్ అయిందనమాట. నేను ఇంకా దాన్ని కంప్లీట్ చేయాలంటే నేను మళ్ళీ 4,000 వాచ్ అవర్ కంప్లీట్ చేయాలన్నమాట. సో 4,000 వాచ్ అవర్స్ అంటే చాలా కష్టం. అది మన వీడియోస్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తేనే మనకు యూజ్లు వస్తాయి అన్నమాట. మీరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి. ఇంకా మీరు వేరే వాళ్ళ వీడియోలో డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ కాదు. నేనైతే ఇప్పుడే చెప్తున్నా. తర్వాత మీకు చాలా ఇబ్బంది అవుతుంది. మీ టైం వేస్ట్ అవుతుంది. మీరు చేసుకున్న యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు వస్తారు, అంతా వస్తారు, కానీ మీ టైం అయితే వేస్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల మీకు ఉపయోగం లేదు. మీరు ఈ ఛానల్ క్రియేట్ చేసిన వేస్టే.